నేను చేయక ముందు మీకు చెప్పేస్తే వాళ్ళు బెదిరిపోతారేమో అని చెప్పలే. అయితే చెప్తున్నా, ప్రతి ఇన్స్టిట్యూషన్ అందరు ఏమనుకుంటున్నారు, ఆ 7% ఇస్తున్నాం కదా, ఆ 7%తో వీళ్ళు ఏం చేయట్లేదు అంటున్నారు. ఆ 7% ఎంప్లాయీస్ జీతాలకి వాళ్ళ మెయింటెనెన్స్కి సరిపోతుంది. 7% వాళ్ళకి. అది ఈ 7% కాదు, 93% ఏమవుతుంది అనే క్వశ్చన్ రావాల్సింది. ఈ 93% నిజంగా ఆ 93% 93 రూపాయలే వస్తుందా, 300 రూపాయలు రావాల్సిన దగ్గర 93 రూపాయలే సంపాదిస్తుందా అనేది ఇప్పుడు దాంట్లో రివ్యూ కమిటీస్ అందుకో వేస్తున్నా. అంటే అక్కడ రావాల్సినంత రెవెన్యూ అక్కడ ఉండే, నేను మనుషులు తప్పుడోళ్ళు అని చెప్పట్లే, అతని సామర్థ్యం సరిపోతుందో లేదో అక్కడ ఆదాయం పెంచడానికి. సామర్థ్యం సరిపోకపోతే ఎలాగా తనకు సపోర్ట్ చేసి ఆదాయం పెంచాలనేది చూపిస్తూ, వచ్చిన డబ్బుల్లో ఈ 7% పోయిన డబ్బుల్లో తమ ఇన్స్టిట్యూషన్కి కావాల్సిన జీతాలు బత్తాలు, కావాల్సిన పవర్ బిల్స్, ఇవన్నీ ఖర్చులు పోయిన తర్వాత మిగిలే డబ్బులు సగం అభివృద్ధి చేసుకోండి, ఏసీలు పెట్టుకోండి, ఇంకో బిల్డింగ్ పైన వేసుకోండి. సగం డబ్బులు పేదవాళ్ళకి సహాయం చేయాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే 7%లో ఏం జరుగుతుంది? ఏం జరగదు, వాళ్ళ జీతాలకి రావట్లే ఆ డబ్బులు. కాబట్టి 93 రూపాయలు ఏమవుతున్నాయి? 7% కాదు, 93% ఏమవుతుంది అనే క్వశ్చన్ ప్రతి ముస్లిం సోదరుడు దాన్ని అడగాలి. మేము కానీ దానిపైనే వర్కౌట్ చేస్తున్నాము. నెక్స్ట్ 2 వీక్స్లో అందరూ ముత్తవల్లిని పిలిచి వాళ్ళని బెదరగొట్టడానికి కాదు, వాళ్ళ ఆలోచన. ఎందుకంటే పురాతనమైన ఆలయాలు, పురాతనమైన దర్గాలు ఉన్నాయనుకోండి, దాంట్లోనే స్కీమ్ రాసి ఉంటుంది. ఓకే, ఈ దర్గాలో వచ్చే డబ్బులు పేదవాళ్ళకి అన్నం తినిపిండి, ఈ దర్గాలో వచ్చిన డబ్బులు పేదవాళ్ళకి చదువు చేర్పియండి, ఈ దర్గాలో వచ్చిన డబ్బులు అనాథ పిల్లలకి ఇవ్వండి. ఇక్కడ స్కీమ్ ఉంది. అటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏళ్లపైన ఉంటాయి, మిగతా ఇన్స్టిట్యూషన్కి స్కీమ్ లేదు. నేను చెప్పేది కొనుక్కోవాల్సిందే, ఊరికనే పైనుంచి రాలదు ఏది. కానీ నీకు అర్థమైందా? దర్గా నుంచి ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవాలి. అక్కడ టెంకాయలు ఉంటాయి, కొనుక్కోవాలంటే కొనుక్కోవాలి. అదే పూలు ఉంటాయి, కొనుక్కోవాలంటే కొనుక్కోవాలి. సో ఏది కానీ కొనుక్కునే వస్తువులు కొనుక్కోవాలి. లక్కీగా మన దగ్గర దర్గాలో పోవడానికి ఎవరు టికెట్లు పెట్టలేదు కదా. ఉందా? ఎక్కడైనా దర్గాలో మసీదులో పోవడానికి టికెట్ ఉందా? లేదు. కాబట్టి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. అయితే ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, అక్కడ ఉండే వనరుల్ని ఎలాగ మనము ఉపయోగపెట్టుకొని ఈ సమాజానికి వాడాలనే పైన చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాము. తప్పకుండా ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన తీసుకొని, మా మంత్రి గారు ఫరూక్ గారి యొక్క ఆలోచన తీసుకొని దీన్ని చాలా తొందరగా ఈ 3 నెలలు ఈ అమెండ్మెంట్ వచ్చినప్పటి నుంచి మాకు కానీ చాలా డిస్టర్బింగ్గా ఉన్నింది అమెండ్మెంట్ వచ్చినప్పటి నుంచి. కాబట్టి ఈ 3 నెలలు మేము కానీ పెద్దగా ఏం పని చేయలే. మేము కానీ ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టులో ఏముంది, అసలు ఏందనేది మేము కానీ చాలా మాకు కానీ మనసు ఇబ్బందిగానే ఉన్నింది. అయితే దీన్ని ఒక మంచి, ఏది ఏమున్నా కష్టకాలాలు వస్తుంటాయి, క్రైసిస్ వస్తుంటుంది. ఈ క్రైసిస్ నుంచి ఈ సమాజానికి ఎలాగ మేలు చేయాలో తప్పకుండా చేస్తామని తెలియజేస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలోనే కాదు, గతంలో ఇప్పుడు మా దగ్గర కేసెస్ జరుగుతున్నాయి. 1956లో జరిగిన ఇష్యూ అంటే ఇన్ని సంవత్సరాలతో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వచ్చినాయి అటువంటి. సో ఇవన్నీ లీగల్ ఎంటాంగిల్మెంట్ ఎక్కువ ఉంది, లీగల్ వర్కౌట్ చేయాల్సిన పని చాలా ఉంది. చాలామంది ఇప్పుడు ఏమైపోయిందంటే వక్ఫ్ బోర్డ్కి ఒక పెద్ద సమస్యగానుంది. వక్ఫ్ బోర్డ్కి కావాల్సినంత మ్యాన్ పవర్ లేదు. వక్ఫ్ బోర్డు జీతాలన్నీ కానీ వక్ఫ్ ఫండ్ నుంచి వచ్చే డబ్బులతోనే చేయాలి. దానికి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు అడ్మినిస్ట్రేటివ్ కోసం కొద్దిగా నిధులు ఏర్పాటు చేయమని చెప్పి సస్టైన్ అయ్యేదాకా 1 సంవత్సరం రోజులు సస్టైన్ అయితే
బహుశా మేమే నెక్స్ట్ నుంచి సంవత్సరం తర్వాత నుంచి మేమే సస్టైన్ అయిపోతామని కానీ ఒక నమ్మకం ఉంది. ఇవన్నీ లీగల్ ఎంటాంగిల్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎంక్రోచర్స్కి నోటీసెస్ ఇస్తున్నాము. రెండోది ఏంటంటే కోర్టు కేసులు కానీ అనేక కోర్టు కేసులు ఇప్పుడు మా దగ్గర పెండింగ్ ఒక 1500 పైన కేసులు ఉన్నాయి. 1500 పైన ఉన్నాయి కేసులు. సో సమయం మొత్తము ఈ కేసెస్ పైనే సరిపోతూ ఉంది. ఇప్పుడు ఎక్కడ కానీ ఒక ఎంక్రోచ్మెంట్ జరిగిందంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఉండే కలెక్టర్స్ స్పందిస్తున్నారు. అన్ని జిల్లా కలెక్టర్స్ వచ్చి ఆ జిల్లాకి వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించడానికి చైర్మన్ వచ్చి కలెక్టర్, అలాగనే దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ వచ్చి ఎస్పీ. వాళ్ళ సహాయ సహకారాలు చాలా అవసరం. చాలా దగ్గరలో పోయినప్పుడు ఈ పోలీస్ యొక్క సపోర్ట్ లేనిది మా దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు ఒక జిల్లాకి, ఆ అబ్బాయి పోతే ఏం జరగదు. సో పోలీస్ సపోర్టు అలాగనే జిల్లా కలెక్టర్స్ సపోర్టు ఉంది. ఇంకొద్దిగా కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లా కలెక్టర్తో జిల్లా ఎస్పీలతో కానీ మాట్లాడబోతున్నాము. కావాల్సిన సపోర్ట్ తీసుకొని అన్యక్రాంతమైన ప్రతి దానిపైన ఎంక్రోచ్ అయిన ప్రతి అసెట్ పైన కానీ వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని ఎన్ఓసీలు ఎప్పుడు ఎన్ఓసీలు ఆఫీసర్లు ఇవ్వలేరు. ఐదర్ బోర్డు ఇవ్వాలి లేదా బోర్డు లేనప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఇచ్చి ఉండాలి. ఆఫీసర్ స్వయానగా ఇవ్వడానికి లేదు, అధికారి ఇవ్వడానికి లేదు. అయితే ఎవరైనా కొన్ని కేసెస్ మాకు తెలిసాయి, ఫోర్జరీ చేసుకొని తీసుకెళ్లారు. వాళ్ళ పైన నెల్లూరులోనే నెల్లూరులో ఒక కేసు, ఆ క్రిమినల్ కేసు కానీ ఫైల్ చేసున్నాం. అది ఆఫీసర్ ఇచ్చింది కాదు, ఆఫీసర్ సీల్తో ఫోర్జరీ చేశాడు ఆ యొక్క ఎంక్రోచర్. అతని పైన క్రిమినల్ కేసు ఫైల్ చేసున్నాం. నుంచి ఇలా అంతా ఇప్పుడు ఇస్తున్నాం 1.5 కోటి. సో 8 కోట్ల రూపాయలతో చేస్తున్నాం దాన్ని. గతంలో కానీ బారాషాహి దర్గాకి 10-15 కోట్లు పెట్టి అన్ని డెవలప్ చేశాం, ఇంకా చేస్తాం. ప్రతి ఆస్తి వెనక్కి తిరిగి సమాజానికి ఇవ్వాలి, అది అల్టిమేట్ గోల్. తిరిగి సమాజానికి ఇవ్వాలి. మన గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, వీళ్ళందరి యొక్క డైరెక్షన్స్తో నేను చేస్తాను. అంటే కార్యాలయం కాదు, ఫస్ట్ లాలో మాకు చాలా ఉన్నాయి. ప్రతి మసీదు మా అదే కదా, మిద్ది పైన ఒకటి పెట్టుకుంటే అదే కార్యాలయం. క్వశ్చన్ బిల్డింగ్ కాదు, మనుషుల్ని పెంచబోతున్నాము. అంటే డబ్బులు లేవని పెంచట్లేదు, ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు. అందుకోసమే ముందు పెంచేస్తున్నాము, తర్వాత ఎట్టొస్తాయో తర్వాత చూద్దామని. ముందు కావాల్సిన మనుషుల్ని పెంచమని ఈరోజే మాట్లాడుకున్నాం. ఇది డబ్బులు సమకూర్చుకొని మనుషుల్ని పెంచుదామంటే అది జరిగేటట్టు కనిపించలేదు. సో మనుషుల్ని పెట్టిన తర్వాత డబ్బుల్ని ఎతకదామని నిర్ణయించుకున్నాం. కాబట్టి మనుషుల్ని ఫుల్ ఫ్లెడ్జ్గా మంచి ఎఫిషియెంట్గా ఉండేవాళ్ళని, కొంతమంది రిటైర్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో రిటైర్డ్ ఆర్డీఓస్, ఎంఆర్ఓస్, రెవెన్యూ నుంచి ఉండేవాళ్ళని కానీ తీసుకోవాలని ఒక ఆలోచన ఇప్పుడే చేశాం. జిల్లా కమిటీలు ప్రస్తుతానికి లేవు. ఆ అవసరం వచ్చినప్పుడు, అంటే అదొక ఇది లేదు యాక్చువల్గా బోర్డులో. అటువంటి అవసరం ఉంటే తప్పకుండా అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వేస్తాం. నా పేరు మొహమ్మద్ నసీర్ అండి. నేను గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిని, అలాగే వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్గా ఈరోజు ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయం వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ, వాటిని మరింత సమర్థవంతంగా, ముఖ్యంగా ఏదైతే ఆలోచనతో ఆనాడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆస్తిని కాపాడుకుంటూ, వాటిని పరిరక్షించుకుంటూ, వాటి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సామాన్యులకు, ముఖ్యంగా
ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని పెట్టడం జరిగింది. దోచుకోవడమే పరమావిధిగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలోనే జియో నంబర్ 7980 ఇచ్చి వక్ఫ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి నియమ నిబంధనలు పెడుతూ ఒక మంచి వ్యక్తిని చైర్మన్గా పెట్టి ఏ విధమైనటువంటి ఆలోచనతో వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని మార్పు తీసుకొని వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వాటి ఆస్తులను ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనేటువంటి ఒక పెద్ద నిర్ణయంతో అనేక సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఎన్నున్నాయి, వాటిని ఏ విధంగా పరిరక్షిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని కూడా గత ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క 3 నెలలకి వక్ఫ్ బోర్డ్ చైర్మన్తో పాటు మంత్రివర్యుగా ఉన్నటువంటి మైనారిటీ మంత్రివర్యుల్ని అలాగే ముస్లిం శాసనసభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మీ అందరం కూడా చూస్తే గత ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం ఎక్కడ కూడా ₹1 ఇవ్వకుండా, ఇప్పుడే పెద్దలు అజీజ్ గారు చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి PMJVకై ఏదైతే ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన పేరుతో కోట్ల రూపాయలు ఎక్కడైతే 25% ముస్లిం జనాభా ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో వారి అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పెట్టినటువంటి నిధులను కూడా గోల్మాల్ చేసి జేబులో వేసుకున్నటువంటి దౌర్భాగ్యపు నాయకుడు ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలు ఒక్కసారి గుర్తిరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే 386 కోట్ల రూపాయలు ఏదైతే మైనారిటీల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వారికి కావాల్సినటువంటి వాటి కోసం నిధుల్ని సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తే చేయనటువంటి పనులను బూచిగా చూపించడమే కాకుండా ఈ పని చేశామని చెప్పి తప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి 386 కోట్లు దండుకున్నటువంటి దండుపాళ్యం టీము జగన్మోహన్ రెడ్డి గారి టీము. ఈరోజు ముస్లింలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు ఏర్పడినప్పటిని నిత్యం కూడా ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి ముందుకు సాగుతా ఉన్నాం. 65,000 ఎకరాలు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు ఈరోజు అనేక విధాలుగా అన్యాక్రాంతం అవుతూ 30,000 చేరినటువంటి పరిస్థితులు. వాటిని కూడా సంరక్షించినటువంటి ఒక కార్యక్రమంతో పాటు వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని గణనీయంగా ఏ విధంగా పెంచాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ప్రతి నెల మీటింగ్లు పెట్టుకొని కావాల్సినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకోవడమే కాకుండా కమ్యూనిటీలో అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటువంటి విధంగా ఈ ముస్లింల ఆస్తుల ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ముస్లింల సంక్షేమానికి ఖర్చు పెట్టాలనేటువంటి ఒక మహా ఉద్దేశంతో ఈరోజు వక్ఫ్ బోర్డు కమిటీ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మీ అందరం కూడా చూస్తే గత ప్రభుత్వంలో ముస్లింలకు ముఖ్యంగా మీ అందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం, ముస్లింల పిల్లలు ఉన్నత విద్య చదువుకోవాలి, వారు కూడా మిగతా కులాలతో పాటు సమానంగా ఎదగాలని అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు వక్ఫ్ బోర్డు ద్వారా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి ఒక్క గజాన్ని కూడా కాపాడుకునేటువంటి విధంగా ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఏ ఒక్క ఆస్తినైనా ఇచ్చేటప్పుడు పారదర్శకంగా ప్రజలకు ఉపయోగించేటువంటి విధంగా, అలాగే ముస్లిం కమ్యూనిటీకి మేలు చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వంలో మైనారిటీలకు ఆశా జ్యోతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ముస్లిం దగ్గర నుండి అభివృద్ధి కావాలనుకునేటువంటి యువత దగ్గర నుండి ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అక్కకు కూడా భరోసా కల్పించేటువంటి విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Welcome to everyone. ये बात लेट हुई उसको
बीएम में दूसरे इंस्टीट्यूशन रहने की वजह से उसे पंजाबी आया करते हैं, फिर मछलीपट्टनम भी जाना। तो ये मंत्री साहब हैं, पास करके जो साथ से वो इंस्टीट्यूशन कंप्लीट होती लेकिन लास्ट ईयर में हमें पैसे उसमें रिलीज नहीं कर हमें